ఎట్లా చూస్తారు? ఒక కుల నాయకుడిగా ముద్రపడినటువంటి ముద్రగడ్డ పద్మనాభాన్ని మళ్ళీ జనసేనలోకి తీసుకుంటున్నారు. రేపు 30వ తారీఖున ఆహ్, పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారనే వార్తలొస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి కుల నాయకుడిగా కంటే కూడా ప్రజానాయకుడిగా మా అందరికీ పరిచయం అండి. ఎలా అంటే ఆయన ఎప్పుడో 82 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే ఆయన రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంతకుముందు 78లో వాళ్ళ ఫాదరు రాజకీయాల్లో ఉన్నటువంటి అవును. కుటుంబం. వాళ్ళ కమ్యూనిటీ అనేది ఆయన బ్యాక్ ఎండ్‌లో ఉందో తప్పితే ఆయన కమ్యూనిటీ లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయిందైతే లేదు. ఈ మధ్య కాలంలో అతను కమ్యూనిటీ లీడర్‌గా వైసీపీ ప్రభుత్వం గాని, వైసీపీ నాయకులు గాని చిత్రీకరించారు. ముద్రగడ పద్మనాభం అనే అతను ప్రజల యొక్క ప్రజా సమస్యల మీద పోరాడి నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జనసేన పార్టీలోకి వస్తానంటే మేము ఒక ముద్రగడ పద్మనాభం గారు కాదు, ఏ లీడర్ వచ్చినా కూడా స్వాగతం పలకడానికి ఉన్నాం. ఎస్పెషల్లీ జనసేన పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి పార్టీలో కులాల వారీగా వింగ్స్ ఉంటాయండి. ఓకే. బీసీ వెల్ఫేర్ అని, ఎస్సీ వెల్ఫేర్ అని, మైనారిటీస్ అని రకరకాల విభాగాల కింద విడదీసి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం వాళ్ళ ఆసరా తీసుకుని ఒక బ్రాండ్ అనేది ఆ కమ్యూనిటీకి వేసి దాని మీద నడుస్తూ ఉంటుంది. కానీ జనసేన పార్టీలో కులాల ఐక్యత, కులాలను కలిపే ఆలోచన విధానంతోనే పార్టీ మూల సిద్ధాంతాలను ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఉండేటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపనో, ఇంకొకరు చౌదరీసనో, ఇంకొకరు ఎస్సీలనో, ఎస్టీస్ అనో అది అతను పార్టీలో రానించేపు దాని ప్రభావం కనబడుతుంది తప్పితే పార్టీకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే జనసేన పార్టీ లీడర్గానే చూస్తాం తప్పితే కమ్యూనిటీ లీడర్గా మాత్రం చూడండి. ముద్రగడ్డ పద్మనాభాన్ని ఏదైతే కాన్స్టిట్యున్సీకి అకామిడేట్ చేస్తానని అంటున్నారో వాళ్ళ అబ్బాయిని కావచ్చు, గిరిబాబుని కావచ్చు, వీళ్ళందరినీ ఈ నేపథ్యంలో అక్కడున్న ఇప్పటిదాకా పనిచేసినటువంటి జనసేన లీడర్స్‌కి ఏమన్నా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారిని ఎక్కడ అకామిడేషన్ చేస్తారన్నది నాకు తెలియదు. కానీ జనసేన పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థికి అన్యాయం చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకు లేదు అంటే పార్టీ స్టార్టింగ్ నుంచి ఇవాల్టి వరకు జనసేన పార్టీ సంబంధించినటువంటి మేజర్ మీటింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ మీటింగ్స్కి కానీ, పార్టీకి సంబంధించినటువంటి ఖర్చులు కానీ, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఏమున్నా కూడా మొత్తం అన్నీ కూడా అది పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అమలాపురం మీటింగ్ వెళ్ళాలనుకోండి, అమలాపురం వెళ్ళేదానికి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆయన సంబంధించిన మనీతో స్టేజ్ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఓన్లీ మనం అక్కడ లీడర్షిప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం తప్పితే ఎవరో వాళ్ళ సొంత డబ్బులు తీసి చేసుకున్నది చాలా తక్కువ అండి. ఓకే. దానివల్ల ఎవరో వెంటనే నిరసన తెలియజేసి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను లేదా ఇన్ని కోట్లు పార్టీకి ఇచ్చానని చెప్పడానికి లేదు కాబట్టి ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు పద్మనాభం గారు కానీ లేదా ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ జనసేన పార్టీ క్యాండిడేట్లు పోటీ చేసేవారు వెళ్ళని కూడా చేయలేనప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దగ్గర అక్కడ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయిని బట్టి పార్టీకి వాళ్ళు ఏం సర్వీస్ చేశారో, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారో అనేది క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గ న్యాయం రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ చూసుకుంటే వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి అటు జగన్మోహన్ రెడ్డిని, ఇటు చంద్రబాబు నాయుడిని ఇద్దరిని విమర్శలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ని విమర్శించట్లా, ఎక్కడా కూడా పేరు పెట్టి విమర్శించట్లా. ఏంటి వీళ్ళిద్దరిదే? సింపుల్ లాజిక్ అండి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాల స్పాన్ ఉన్న పార్టీ. దాంట్లో 25 సంవత్సరాల పైన అధికారంలో ఉన్న పార్టీ. వైసీపీ ఆల్రెడీ ప్రతిపక్షంలో ఒక 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలసీల మీద కానీ వివిధ రకాలటువంటి లోపాభీష్టమైన నిర్ణయాల మీద కానీ ఉంటాయి కాబట్టి మాట్లాడడానికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వరకు ప్రజా సమస్యల మీద ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా అతను వాయిస్ని ఇస్తున్నాడు. ఇవాళ వరకు ఎక్కడ పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ గారు లేరు కాబట్టి ఆయన విమర్శ చేయడానికి కూడా కారణాలు లేకపోవచ్చు. ఏదైనా మా పార్టీ వ్యవహారాల మీద మాట్లాడాలి తప్పితే పాలసీస్ మీద వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పాలసీ మేకింగ్లో కానీ పాలసీ తీసుకునే అధికారంలో కానీ లేరు కాబట్టి మాట్లాడుకోవచ్చు. కొంతమంది జనసేనలో ఉన్నటువంటి కొంతమంది ఏదైతే కాంగ్రెస్ లీడర్స్, పాత కాంగ్రెస్ లీడర్స్ చాలామంది జనసేనలో కూడా అట్రాక్ట్ అయ్యారు. వారు ఎవరైనా ఇప్పుడు షర్మిలతో వెళ్ళి ఇప్పుడు కొనతాల రామకృష్ణ జనసేనలో చేరతారని చెప్పేసి నిన్నటిదాకా వచ్చినాయి. కానీ ఈరోజు చూస్తే షర్మిలారెడ్డి కొనతాల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిశారు ఇంటి దగ్గరే. ఇటువంటి బ్రేక్స్ పడుతున్నాయి కదా, ఎట్లా చూస్తారు మీరు? సార్, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పొజిషన్ ఏంటన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. పబ్లిక్లో ఏముంది, లాస్ట్ 2019 ఎలక్షన్లో ఓటింగ్ షేరింగ్ ఎంత ఉందన్నది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి ఓటింగ్ షేరింగ్ ఏమైనా పెరిగితే పెరగాలి తప్పితే ఇమీడియట్గా ప్రతిపక్షానికో లేదా అధికార పక్షానికో వచ్చేసే అంత పరిస్థితి అయితే లేదు. నాయకులు వెళ్తారా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి ఉన్న పూర్వ పరిచయాలు అయి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం అయి ఉండొచ్చు, లేదా అవకాశాలు ఇక్కడ ఎక్కడ దొరక్క వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆల్రెడీ రాష్ట్రంలో అకామిడేట్ అయిపోయి ఉందండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయ్యే కొలది వైఎస్ఆర్సీపీ వీక్ అవ్వాలి తప్పితే ఇతర పార్టీ లీడర్స్ ఎవరు అటు వెళ్ళి పరిస్థితి లేదు. ఆ అవసరం కూడా ఎవరికి లేదు. పూర్తిగా ఈ ఎలక్షన్స్లో అయితే మొత్తం జనసేన పార్టీ కేడర్ అంతా కూడా రెడీగా ఉంది సాక్రిఫైస్ చేయడానికి, చెప్పచ్చా? ఖచ్చితంగానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం కానీ, ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో కానీ, ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఆయన యొక్క అడుగులు పడుతూ ఉన్నాయి. దాంట్లోనే ఆయనతో నడిచేటువంటి వ్యక్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఫాలోవర్స్ కానీ, ఆయన ఏదైతే ఆలోచన చేసి ముందుకు వెళ్తున్నారో దాంట్లోనే అందరూ కూడా నలిసి వెళ్ళే పరిస్థితి తప్పితే వ్యతిరేకత అనేది ఎక్కడ ఉండదు.